చూడండి ప్రియులారా, మనం విసుకకుండా చేయాల్సినటువంటి పనులు బైబిల్ గ్రంథంలో కొన్నింటిని దేవుడు తెలియపరిచాడు. అందులో నుండి కొన్నింటిని త్వరగా మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనం ప్రకారం మనం విసుకకుండా దేవుణ్ణి కలిగి ఉండాలి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాలా. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాల ప్రకారం మనం విసుకకుండా దేవుని గద్దింపునకు లోబడాలా. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాల ప్రకారం మనం విసుకకుండా అనేకులకు మేలు చేయాలా. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ప్రకారం మనం విసుకకుండా ప్రభు యొక్క పని చేసే వారంగా ఉండాలా. ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం విసుకకుండా దేవుని కొరకు అవసరమైతే శ్రమలను సహించాలా. ఇక చివరిగా ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం ప్రకారం మనం విసుకకుండా అంతము వరకు అవసరమైతే దేవుని కొరకు ద్వేషింపబడ్డానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకోసం అంటే అక్కడ రాయబడి ఉంటుంది, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడంట. మనం రక్షింపబడాలి అన్నా, మనం పరలోకానికి చేరుకోవాలి అన్నా, దేవునితో నిత్యము మనము నివసించాలన్నా మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే అంతము వరకు సహించాలా. అంటే విసుకకుండా దేవునిలో స్థిరంగా ఉండి నిత్యము ప్రార్థన చేసే వారంగా ఉండాలా, ప్రభు పని చేసే వారంగా ఉండాలా. మరి ఈ రోజున మనలో విసుగు అనే సాతాను యొక్క లక్షణం ఉన్నదా? దేవుని దగ్గర నుండి నష్టాన్ని పొందుకునే వారంగా ఉన్నామా? విసుకకుండా నిత్యము ప్రభు వైపు చూస్తూ దేవునిలో స్థిరంగా ఉంటూ ఆయనకు ప్రార్థిస్తూ ఆయన పనిలో పాల్గొంటూ అవసరమైతే ఆయన కొరకు ద్వేషింపబడుతూ ఆయన కొరకు హింసించబడుతూ ఆయన కొరకు సాక్షులుగా మనం నిలబడగలుగుతూ ఉన్నామా విసుగు లేకుండా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనలో విసుగు లేకుండా దేవుని కొరకు నిలబడదాం, దేవునికి ప్రార్థించే వారంగా ఉందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.